ప్రచారం చివరి అంకం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ప్రచారానికి ఇంకొక కొద్ది గంటలే మిగిలింది. మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఓటర్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏ ఇంటికి పోయినా సమస్య వ్యతలు తప్ప, బాధలు చెప్పుకునే తప్ప ఓటేత్తం బిడ్డ అంటే వాళ్ళు చాలా తక్కువ. ఎవరు మాకేమి ఇచ్చిందని, ఏం చేసిందని, ఏం ఒరగబెట్టిందని చెప్పి ఓట్లాడతారని చెప్పి ఫస్ట్ ప్రశ్నిస్తారు. తిడుతున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్కు పట్టం కట్టినాం, మా మురికి బతుకులు మారలేదు, కొత్త వాళ్ళకు ముసలి వాళ్ళకు పెన్షన్ రాలేదు, ఇవాళ ఆయన మోసం చేసిండు, నిరుద్యోగ బిడ్డలకి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి సర్కారు కూడా మాటలకు పరిమితమైంది తప్ప ఎక్కడ చేతలు లేవు. మా ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, మా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ కాని రావట్లేదు. అందువల్ల మోసానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు మోసగించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంకి వస్తేనే మా గల్లీలు బాగుపడతాయి, మా మురికి బతుకులు బాగుపడతాయి, మాకింత ఉపాధి దొరుకుతుంది అనేటువంటి భావన బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్స్ ఇవి. ఇవాళ ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉన్నారు. చనిపోయిన సానుభూతి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా అడ్డం పెట్టుకొని డబ్బులు పంచి ప్రలోభ పెట్టి గెలవాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఈ రెండింటి మధ్య భారతీయ జనతా పార్టీ న్యాయానికి, ధర్మానికి, రేపు ప్రజలకు పక్షాన నిలబడి కొట్లాడడానికి ఓటేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంటుంది. రేపు ఓటర్ నిర్ణయించుకుంటాడు. అంటే పదే మంత్రులు కానీ, ఇటు ముఖ్యమంత్రి కానీ బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాదు అని చెప్తున్న పరిస్థితి. ఎందుకు అట్లా ఉందా నిజంగా బీజేపీకి? అంటే వాళ్ళకు పైసల అహంకారం, అది పైసల అహంకారంతో మాట్లాడుతున్నారు. అట్లాంటి పరిస్థితి లేదు. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం, ఈ రెండు పార్టీలు కలిసే కొట్లాడుతున్నాయి, అందుకే కాళేశ్వరంకి సంబంధించి ఆధారాలున్నా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ని కానీ, అటు కేటీఆర్ని కానీ, హరీష్ రావు కానీ అరెస్ట్ చేయట్లేదని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ బరిదీసి కొట్టడం తప్ప ఈ లోపాయకార ఉత్పన్నాలు పెట్టుకునే చరిత్ర మాకు కాదు. పూటకొక మాట మాట్లాడే, అమలు కానీ హామీలు ఇచ్చి మోసగించేటువంటి పార్టీ కాదు మా పార్టీ. బాజాప్తా రేపు మీరు అధికారం ఇవ్వండి, దోపిడీ లేని, నయవంచనకు పాల్పడలేదు, ఇవాళ ప్రజలను మెచ్చే పరిపాలన అందిస్తామని చెప్పినాం. ఈ రాష్ట్రంలో మీరు చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ కొత్తదేం కాదు, బీఆర్ఎస్ పార్టీ కొత్తదేం కాదు. ఇక చూడవలసింది బీజేపీ అనేటువంటి భావన బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు గట్టే మాట్లాడతారు. వాళ్ళ మాటలకు రేపు ముందు చరిత్ర చెప్తుంది గుణపాఠం. నిజంగా 10 ఏళ్ళు ఏమి అభివృద్ధి జరగలేదా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 10 ఏళ్ళు ఏమి అధికారం జరగలేదా? అంటే మొదటి టర్మ్లో కొంత చేసినప్పటికి కూడా రెండో టర్మ్లో అధికారం వచ్చినప్పుడు కేసీఆర్ కళ్ళు ఎత్తికెక్కినాయి. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిండు, కొన్ని కట్టిండు, ఇవ్వలేకపోయిండు. నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేకపోయిండు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేకపోయిండు. ఇట్లా అనేక హామీలు అమలు కాలేకపోయినాయి కేసీఆర్ గారి ఆయనలో. అందుకని కర్రు కాల్చి వాత పెట్టడానికి కారణం ఏంటంటే, వద్దు కేసీఆర్ మళ్ళీ రావద్దని చెప్పి ప్రజలు భావించింది కాబట్టి సాధ్యమైంది. ముఖ్యమంత్రి భాషకు సంబంధించి కూడా ఏం చెప్తారు? ఈ మధ్యలో ముఖ్యమంత్రి ప్రచారంలో భాషను చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రి భాషకు సంబంధించి? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే భాష కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి మాట్లాడే భాష కావచ్చు, ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. గివిలేనా మన నాయకులు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఏం చేస్తావో చెప్పాలి కానీ, ప్రజల సమస్యలు ఏంటి, సమస్యలు ఏం పరిస్థితితో చెప్పాలి కానీ, ఒకరి మీద ఒకడు తీవ్రమైన పదజాలతో దూషించుకున్నంత మాత్రాన సమస్యల పరిష్కారం కావు. బాగా నోరు పెట్టుకొని పేపర్లను మేనేజ్ చేసుకొని, టీవీలు మేనేజ్ చేసుకొని ఫ్రంట్ పేజీలలో వేసుకోవడమో లేకపోతే ప్రైమ్ న్యూస్లలో వేసుకుంటే కాదు. ప్రజలు అడుగుతున్నారు, అసలు మీరు వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళు తిట్టుకోదు కదా, ఏం చేస్తారు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఎట్లా ఉండబోతుంది బీజేపీకి సంబంధించి? గతంలో 3వ ప్లేస్ వచ్చింది, ఈసారి ఎట్లా ఉండబోతుంది సంబంధించి ఏం చెప్తారు? అంటే ఎప్పుడు కూడా ఇవాళ ముఖాముఖి పోటీ కాకుండా ట్రయాంగిల్ కాంటెస్ట్ జరగబోతుంది. జూబ్లీహిల్స్లో ట్రయాంగిల్ కాంటెస్ట్ జరగబోతా ఉంది. ఎన్నికల తర్వాత తప్పకుండా ఏమైందో తెలుస్తుంది. అసలు పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. అసలు బీజేపీ లైన్లోనే లేదని చెప్పేసి అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తుంది. ఏం చెప్తారు వాళ్ళకు? ఏంటంటే ఇక్కడ చనిపోయిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి
సానుభూతితో ఓట్లేస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇవాళ అధికారం మాది కాబట్టి మా ప్రలోభాలకు, మా దబాయింపులకు, మా అక్రమాలకు, మా డబ్బు సంచులకు ఓట్లెత్తారని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. తేలాల్సింది రేపు 11 తారీఖున ఓట్లు అయితే 14 తారీఖున తెలుస్తుంది. అంటే ఇప్పటికే మాగంటి సునీత మొదటి భార్యకి మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకి కూడా ఇష్యూ జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ ఆస్తులకు సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. నిన్ననే వాళ్ళ మదర్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆ ఇష్యూను రేజ్ చేశాడు. ఏం చెప్పబోతున్నారు దానికి సంబంధించి? అంత వ్యక్తిగతమైన ఇష్యూల మీద మాట్లాడడానికి మేము అంత చిన్నగా లేము. మా పాలసీ కూడా మా పద్ధతి కూడా అది కాదు. ఖచ్చితంగా మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది. బట్ రెండోసారి కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి చాలా వరకు అమలుగాని హామీలు ఇచ్చాడని చెప్పేసి సేమ్ అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే ఇటు ప్రజలు సిగ్గుపడే విధంగా ఉంది. అభివృద్ధి ఏంటో లేకపోతే ఏం చేస్తారో చెప్పుకోవాలి కానీ వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం జరుగుతుంది. ప్రచారం అంతా గమనిస్తున్నారు. ప్రజలంతా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితిలో ఉన్నారు. బీజేపీకి ఈసారి మంచి పొజిషన్ వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈటల రాజేందర్ కూడా చాలా గ్రౌండ్లో తిరుగుతున్న పరిస్థితి. మాగంటి మొదటి భార్యకి సంబంధించి కూడా మాట్లాడడానికి నిరాకరించారు. కొన్ని వ్యక్తిగత ఆరోపణలకు సంబంధించి మాట్లాడేందుకు నేను సిద్ధంగా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే ప్రచారం ఇంకొద్ది సమయానికైతే ముగుస్తుండడంతో పార్టీలన్నీ చాలా బిజీగా నడుస్తున్నాయి. కేటీఆర్ రోడ్ షో ఒకవైపు ఉంది, మరో పక్కన ముఖ్యమంత్రి మీట్ ద ప్రెస్ కార్యక్రమం కూడా ఈరోజు ఫైనల్గా ఉంది. సో చాలా వరకు కేసీఆర్ వస్తాడని చెప్పేసి, కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడతాడని చెప్పేసి కూడా చాలా వరకు అయితే ఒక ప్రచారం జరుగుతుంది. బట్ కేసీఆర్ సంబంధించి కానీ అటు బీఆర్ఎస్ సంబంధించి కానీ ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీ అయితే అంటే స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. సో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందా లేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చాలా ఉత్కంఠగా ఎదుర్కొన్న పరిస్థితి. ప్రచారం మొత్తం చాలా హోరాహోరీగా సాగుతుంది. ఈరోజు సాయంత్రం ప్రచారం ముగుస్తుండడంతో అగ్రనేతలందరూ అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ అగ్రనేతలందరూ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. మరో పక్కన పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్న పరిస్థితి. చాలా కాలనీల్లో పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి అటు కార్యకర్తలు కానీ ఇటు లీడర్లు కూడా చాలా వరకు తిరుగుతున్న పరిస్థితి. కాలనీలో చాలా సందడిగా నెలకొన్నది. సో ఓవరాల్గా చూస్తుంటే 3 పార్టీలు అయితే చాలా హోరీగా ఉంది. ఎల్లుండి ఓ పోలింగ్ ఉంది. 14వ తారీఖు రిజల్ట్ వచ్చేంత వరకు ఈ ఉత్కంఠకైతే 14వ తారీఖు అయితే తెరపడనుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.